హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన కేక్ని ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకు బయట దొరికే కేక్స్ని మైదా, డాల్డా అలాగే పంచదారలతో తయారు చేస్తారు. అవి మనకు అలాగే మన పిల్లలకు అస్సలు మంచిది కాదండి. దీనికోసం మనం మైదా, డాల్డా వాడకుండా హెల్తీ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సీడ్స్ తీసేసిన డేట్స్ని ఒక అరకప్పు గోరువెచ్చని పాలలో 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా గంట పాటు నానిపోయిన డేట్స్ని పాలతో సహా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న డేట్ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో 1 అరకప్పు నెయ్యిని, 1 అరకప్పు పెరుగును వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసి మళ్ళీ మొత్తం కలిసేలాగా మరొకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక సీవర్ని తీసుకుని 1 అరకప్పు జొన్నపిండిని, 1 అరకప్పు బియ్యపిండిని, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను, కొద్దిగా దాల్చిన చెక్కను గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర పౌడర్ ఉన్నట్లయితే 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని సీవ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పిండిలో ఏమైనా ఉండలు ఉంటే కలవకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని డేట్ పేస్ట్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మైదా, డాల్డాలతో తయారు చేసే కేక్స్ పిల్లలు తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఇలా చేసి పెట్టండి. పిండిని మరీ గట్టిగా ఉన్నట్లయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలపండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ని తీసుకుని బాటంలో బటర్ పేపర్ వేసి కేక్ బ్యాటర్ని మౌల్డ్లోకి తీసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ని కేక్ మౌల్డ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసి మౌల్డ్ని ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వలన పిండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అవుతాయి. ఇప్పుడు వాల్నట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కేక్ బ్యాటర్ పైన ఈవెన్గా వేసుకోవాలి. కేక్ మౌల్డ్ని మరొకసారి ట్యాప్ చేయాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్ లేదా అవెన్లో కేక్ మౌల్డ్ని ఉంచి 160 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఒక 25 నిమిషాల పాటు బేక్ చేయాలి. 25 నిమిషాల తర్వాత కేక్ని ఎయిర్ ఫ్రైయర్ నుండి బయటకు తీసి కుక్ అయిందో లేదో నైఫ్ ద్వారా చెక్ చేసుకోవాలి. కేక్ని కంప్లీట్గా చల్లారిన తర్వాతే డీమౌల్డ్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మిల్లెట్ కేక్ రెడీ అయిపోయినట్లే. కట్ చేసుకుని మీ పిల్లలకి హ్యాపీగా పెట్టండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.